వల్లి కడుపు విషయంలో భాగ్యం చేసిన మోసాన్ని తెలుసుకున్న రామరాజు. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక భాగ్యం మీద అనుమానం వచ్చి నిలదీస్తుంది నర్మద. భాగ్యం ఏదేదో కవర్ చేసి ఎలా అయితే ఆనందరావుని నిజం చెప్పకుండా తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక నర్మదికి వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాటల్లో మరింత అనుమానం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే రామరాజు చిన్న కొడుకు సాగర్ మాటలకి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. నాకు తెలుసండి మీరు ఎంత కష్టపడి పైకొచ్చారో, కానీ ఇప్పుడు వాడి మాటలకు బాధపడుతున్నారని అర్థమవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. వేదవతి అయితే ఇంటికొచ్చిన తర్వాత కామాక్షిని నిలదీస్తాడు తన భర్త. చిచి, నువ్వు ఒక మనిషివేనా? పుట్టింటి డబ్బు కావాలి, వాళ్ళిచ్చే బంగారాలు కావాలి, వాళ్లకు కనీసం చిన్న సంతకం చేయడానికి కూడా నువ్వు నన్ను అడ్డుకున్నావంటే నువ్వు ఆడదానివి కాదే. ఎవరైనా పుట్టింటి కోసం ఎంతో చేస్తారు, కానీ నువ్వు మాత్రం పుట్టింటిని పీక్కుని తినడానికి మాత్రమే పుట్టావు. అన్నీ మీరు అలానే మాట్లాడతారు, ఎందుకంటే మా నాన్న బోలెడంత సంపాదించాడు, అదంతా రేపు నా తమ్ముళ్ళే పంచుకుంటారు, నాకంటూ ఏమీ ఉండదు, నేను ఇప్పుడు తెచ్చుకున్నదే నాకు దక్కుతల. అలా అని ఇలాంటి షూరిటీలు అవి ఇవి పెడుతూ ఉంటే మనకు ఉన్నది కూడా వాళ్ళే తినేస్తారు. చిచి, ఏం బ్రతికేనేది? నువ్వు ఇలాంటి బ్రతికే కన్నా ఏంటి చావమంటారా? నేను చావను, ఇంకా నా పుట్టింటి నుంచి తెచ్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి అని చెప్పి కామాక్షి చెప్తూ ఉంటుంది. అలా కామాక్షి పుట్టింటి విషయంలో ఎంతో స్వార్థాన్ని చూపిస్తూ అక్కడి నుంచి ఆస్తి తెచ్చుకోవాలనే తప్ప వాళ్లకు ఇంత కూడా సహాయం చేయాలని ఆలోచన కామాక్షికి ఉండదు. ఇక్కడ చూస్తే ఇక వేదవతి బాధపడుతూ ఉంటే, ఏంటత్తయ్య బాధపడుతున్నారా? బాధ కాకపోతే ఏం మిగిలింది? సాగర్ మాటలు చూస్తుంటే చాలా భయంగా ఉంది. వాడు ఎప్పుడు ఎలా మారిపోతున్నాడో వాడికే తెలియడం లేదు. నేను చూసుకుంటాను. సాగర్ విషయంలో మీరేం భయపడకండి. మా నాన్న సాగర్కి ఏవేవో మాటలు చెప్పి మా నాన్న సాగర్ మనసుని మార్చేస్తున్నాడని అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితిలోని కూడా సాగర్ని గడప దాటనివ్వకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పేసి నర్మద అయితే వేదవతికి చెప్తూ ఉంటుంది. కానీ సాగర్ అయితే మా అమ్మ వచ్చిన తర్వాత వెళ్ళిపోవాలని అన్నాడు. ప్రస్తుతం ఈ సిచ్యువేషన్లో ఉండగా సాగర్ వెళ్ళిపోవాలన్న విషయాన్ని అయితే పక్కన పెడతాడు. ఇంకా ఇక్కడ చూస్తే ధీరజు ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ప్రేమ ధీరజ్ దగ్గరికి వస్తుంది. ఏంట్రా ఇంకా బాధపడుతూనే ఉన్నావా? బాధపడకపోతే ఏం చేయను? నేను అక్కడికి వద్దని చెప్పాను, నువ్వే వెళ్ళి సంతకం చేయించమన్నావు. బావ పాపం ఎంతో ప్రేమగా సంతకం చేయడానికి వచ్చాడు, షూరిటీ సంతకం. కానీ మా అక్క మాత్రం బావని తీసుకుని వెళ్ళిపోయింది. ఎన్నో మాటలని అవమానపరిచింది. అదంతా బాధగా లేదు, అక్క సంగతి తెలిసిందే కదా. కాకపోతే ఇక మా నడిపోడు చేసిన పని మాత్రం నాకు నచ్చలేదు. నాన్న దగ్గరికి వచ్చి వాటాలు పంచమంటూ ఉండగా నాన్న కళ్ళల్లో తిరిగిన కన్నీళ్లను చూసి నాకెంతో బాధ అనిపించింది. అందరి ముందు వాడలా మాట్లాడేసరికి నాకైతే చాలా కోపం వచ్చింది. సాగర్ బావ సంగతి నీకు తెలిసిందే కదా. ఈ మధ్యకాలంలో సాగర్ బావ విషయంలో మావయ్య చాలా కోపంగా ఉంటున్నారు. అందుకనే బావ మనసు అలా మారిపోతుంది. పైగా వాళ్ళ మావయ్య గారు కూడా సాగర్ బావకి బాగా ఎక్కిస్తున్నారు. నర్మద అక్క చూసుకుంటుంది. సాగర్ బావ ఎంతగా మారిపోవాలని ప్రయత్నించినా, ఈ ఇంటి నుంచి దూరం అవ్వాలని ప్రయత్నించినా ఇదంతా కూడా నర్మదక్క చూసుకుని నర్మదక్క సాగర్ బావ విషయంలో ఎక్కడికి వెళ్ళనివ్వకుండా తను జాగ్రత్త పడుతుంది. ఈ కుటుంబాన్ని విడిపోనివ్వదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. అవును, వదిని ఉందనే ధైర్యంతోనే నేను ప్రశాంతంగా ఉన్నాను. వదిన ఈ కుటుంబం కోసమే ఆలోచిస్తుంది, ఈ కుటుంబం కోసమే కష్టపడుతుంది. వదిన నిజంగా ఈ ఇంటికి రావడం మా అదృష్టమని అనుకుంటున్నాను అని చెప్పేసి ధీరజు బాధపడుతూ ఉంటాడు. ఈలోగా ఇంటికొచ్చిన తర్వాత మత్తు వదిలిన తర్వాత మర్నాడు భాగ్యమైతే మాత్రం ఇక ఆనందరావుని ఇంటి చుట్టూ పరుగులు పెట్టించి మరీ కొట్టడం మొదలు పెడుతుంది. వద్దే బాబు, వద్దు, ఏవండి, ఆవిడిగారండి, భాగ్యం గారండి, నన్ను కొట్టొద్దండి అంటూ తెగ కామెడీ చేస్తూ పరుగులు పెడుతూ ఉంటాడు ఆనందరావు. అయితే ఇలా వాళ్ళ మధ్య డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇక ఆవేశంతో కూర్చుని ఉంటుంది. చూసారా ఆవిడ గారు, మీకు ఎంత ఆవేశం వచ్చిందో, అందుకే నేను వద్దని చెప్పాను, మీరు నా వెంట పరుగులు పెడుతూ ఉన్నారు. నిన్ను చంపేయాలి, నిజాన్ని చెప్పేయాలని ప్రయత్నిస్తావా?
అసలు నిన్ను అని చెప్పేసి అంటూ ఉండగానే ఇంకెప్పుడు చెప్పను, కానీ నాకు భయంగా ఉంది ఆవిడ గారు. ఏదో ఒక రోజున ఆ నాటకం బయటపడిపోతుంది. అది కడుపు విషయం. ఇంకొకటి అయితే ఎలా ఉన్నా రేపన్న రోజు అమ్మడి కడుపు పైకి కనిపించకపోతే వాళ్లకు ఎన్నో అనుమానాలు వస్తాయి. ఆ రోజు బయటపడితే అప్పుడు మన పరిస్థితి ఏమవుతుందని చెప్పేసి ఆనందరావు అంటూ ఉంటాడు. ఆ రోజు నేను చూసుకుంటాలే, అప్పటి వరకు నువ్వు నోరు మూసుకుని ఉండు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక భాగ్యమైతే వల్లి మాత్రం తను కడుపుతో ఉన్నానని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంట్లో జరుగుతున్న గొడవల విషయంలో వల్లి కూడా కాస్త ఫీల్ అవుతుంది. ఇక అలా వల్లి అయితే తన కడుపు విషయం తెలుసుకుని కాస్త సంబరపడుతూనే ఉంటుంది. ఇలా జరుగుతూ ఉండగానే సాగర్ దగ్గరికి నర్మద వస్తుంది. ఎందుకు సాగర్, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, ఎందుకు మీ నాన్నగారి మనసుని బాధ పెడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉండగానే మా నాన్న మనసుని నేను బాధ పెడుతున్నానా? ఇప్పుడు నీ నగలు ఎలా విడిపించాలో అర్థం కావడం లేదు. నాకొచ్చే శాలరీ నేను అక్కడ వడ్డీ కట్టడానికే సరిపోవడం లేదు. మా నాన్న ఆస్తి పంచి ఇస్తే నీ నగలు విడిపించి నీకు ఇస్తాను. మీ నాన్న నా కూతురు నగలు ఎప్పుడు విడిపిస్తావని అడుగుతున్నారు. నేనేం సమాధానం చెప్పను. మా నాన్న ఆస్తి కొడుకుగా నాకు హక్కు ఉంది కాబట్టి ఆయన ఆస్తి పంచిస్తే నేను నగలు విడిపిస్తాను. మా నాన్న నా నగల గురించి అడిగారు, నేను కాదు కదా. నాకు ఆ నగల మీద ఎలాంటి ఆశ లేదు. ఆ నగల విషయంలో నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసి మావయ్య గారిని నువ్వు బాధ పెట్టడానికి లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. ఎప్పుడు నువ్వు ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నావు. ఈ ఇంట్లో మనకి ఎలాంటి విలువ లేదు. అలాంటప్పుడు మనం ఇంట్లో ఎలా ఉంటామో నువ్వు మళ్ళీ మొదటికి రాకు సాగర్, తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు నగల గురించి నేను నిన్ను తీసుకురమ్మని అడగలేదు కదా. నాకు లేని బాధ నీకెందుకు, మా నాన్నకి మాత్రం ఎందుకు అని చెప్పేసి అంటూ ఈ విషయంలో ఇక డిస్కషన్ అనవసరమని చెప్పి నర్మద చెప్తూ ఉంటుంది. ఇక్కడ రోడ్డు మీద కూరగాయలు కొనడానికి భాగ్యం అయితే వెళుతుంది. అలా వెళ్ళేసరికి అక్కడికి డాక్టర్ కూడా వస్తుంది. అలా వచ్చేసరికి డాక్టరు భాగ్యాన్ని చూసి అక్కడ ఆగుతుంది. ఈలోగానే భాగ్యం డాక్టర్ దగ్గరికి వస్తుంది. డాక్టర్ అమ్మ ఎలా ఉన్నారు? నీ దయ వల్ల ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం వస్తుందో అని టెన్షన్ పడుతున్నాను. అదేంటి డాక్టర్ అమ్మ, మీరు నాకు సహాయం చేశారని నేనెవ్వరికీ చెప్పను, కానీ ఆ అమ్మాయి రామరాజు గారి కోడలని తెలిసింది. రామరాజు గారి ఇంటి గురించి నాకు చాలా బాగా తెలుసు. రామరాజు గారు చాలా మంచి వ్యక్తి. అలాంటి మంచి వ్యక్తి ఇంట్లో మీ అమ్మాయి ఉంది అంటే మీ అమ్మాయికి నాకు తెలిసి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు ఏదో ఆ ఇంట్లో వాళ్ళని బాధ పెడితేనే మీ అమ్మాయికి సమస్య వస్తుంది. కానీ ఇవేమీ చెప్పకుండా మీరు నా చేత మీ అమ్మాయి కడుపుతో ఉందని అబద్ధం చెప్పించారు. మిమ్మల్ని ఇలా వదిలేస్తే ఆ కుటుంబాన్ని మరింతగా మోసం చేస్తారు. మీ అమ్మాయి కూడా మీ కారణంగా కాపురాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. అందుకని మీరు ఎంత త్వరగా నిజం చెప్తే అంత మంచిది. లేకపోతే నేనే రామరాజు గారి ఇంటికి వెళ్ళి నిజాన్ని చెప్పేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. డాక్టర్ బెదిరిస్తూ ఉంటుంది. ఈలోగా వెనుక నుంచి రామరాజు చూస్తూ ఉంటాడు. అదేంటి ఆవిడ డాక్టర్ కదా, ఎందుకు చెల్లమ్మను బెదిరిస్తుంది అని చెప్పేసి వెనకే ఉండిపోతాడు. లేదు డాక్టర్ గారు, మా అమ్మడు కడుపుతో ఉందని మీ చేత అబద్ధం చెప్పించాను. ఆ విషయాన్ని నేను మేనేజ్ చేసుకుంటాను. మీరు మాత్రం ఈ విషయం ఎవరి దగ్గర బయట పెట్టొద్దు. లేదు, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మీ అమ్మాయి కాపురం బాగోలేదని నా చేత అబద్ధం చెప్పించారు. మీ అమ్మాయికి ఇక ఆ ఇంట్లో ఉన్న అదృష్టం ఎవ్వరికీ ఉండదు. మీ అమ్మాయిని చేసుకున్న అబ్బాయి కూడా రామరాజు గారు పెద్ద కొడుకని తెలిసింది. అతను కూడా చాలా మంచివాడు. అలాంటి కుటుంబాన్ని ఎందుకు మోసం చేస్తున్నారు అని చెప్పి అనేసరికి లేదు, నేను మోసం చేయడం లేదు. నేను త్వరలోనే మా అమ్మడు కడుపుతో లేదన్న నిజాన్ని రామరాజు గారి ముందు బయట పెట్టేస్తానని చెప్పనేసరికి ఒక్కసారి రామరాజు షాక్ అయ్యి చెల్లమ్మ అంటూ గట్టిగా కేక వేసేసరికి ఇక భాగ్యం రామరాజు వైపు తిరిగి చూసి వణికిపోతూ ఉంటుంది. డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పింది నిజమేనా అని చెప్పనేసరికి నన్ను క్షమించండి రామరాజు గారు, ఇది మీ ఇంటి విషయమని తెలియక ఈవిడ నన్ను అబద్ధం చెప్పమంటే తన కూతురు కాపురం నాశనమైపోతుందని నన్ను బ్రతిమలాడితే అబద్ధం చెప్పాను. అంతే తప్ప నాకు మరో ఆలోచన లేదు. మీ అమ్మాయి, అదే మీ ఇంటి పెద్ద కోడలు కడుపుతో లేదు అన్న నిజాన్ని చెప్పేస్తుంది. ఒక్కసారే రామరాజు షాక్ అయిపోతాడు. రామరాజు ముందు నిజం బయటపడిపోవడంతో భాగ్యం షాక్ అయిపోయి నిర్ఘాంతురాలైపోయి నిలబడిపోతుంది. అలా రామరాజుకి భాగ్యం
వల్లి కడుపు విషయంలో చేసిన కుట్ర అయితే బయటపడిపోతుంది. మరి నిజం తెలుసుకున్న రామరాజు ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడో రాబోయే కథలో తెలుసుకుందాం. మరి ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోని అయితే లైక్ చేసేయండి.